ఎమ్మెల్సీ కవిత ఇష్యూ బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ లోను హాట్ టాపిక్ గా మారింది. ఆమె లేఖ రాసినప్పటి నుంచి మీడియా చిట్ చాట్ వరకు ఎపిసోడ్ పై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం కాదిది, కలహాల కుటుంబం అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు బీజేపీని టార్గెట్ చేశారు హస్తం నేతలు. కారు కమలం పార్టీ ఒకటేనంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీలో రచ్చ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చినట్లయింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా గులాబీ పార్టీతో పాటు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు హస్తం నేతలు. ఆ రెండు పార్టీలు జుమ్లా పార్టీలు అని ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వరంగల్ సభలో బీజేపీని టార్గెట్ చేయలేదని కేసీఆర్ కు రాసిన లేఖలో కవిత చెప్పడం కాంగ్రెస్ లీడర్స్ కు మరో ఆయుధాన్ని అందించింది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య దోస్తీ ఉందని తాము ఎప్పటినుంచో చెప్తున్నామని, తాజా పరిణామాలకు ఇదే ఉదాహరణ అని చెప్తున్నారు. లిక్కర్ కేసులో రిమాండ్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే ప్రయత్నాలను తాను అడ్డుకున్నానని అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ అంశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందాలున్నాయని విమర్శిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలవడం, లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రావడం, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థుల్ని పెట్టకపోవడం వంటి విషయాలను ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు హస్తం నేతలు. కవిత గారు కూడా చెప్పారు ఏమని, ఢిల్లీలో నేను జైల్లో ఉన్నప్పుడు మంతనాలు జరిగినాయని. దీన్ని అన్ని పోల్చి చూసి మీ 8 మంది ఎంపీలను గెలిపించిన విధానాన్ని చూసి మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను అన్నిటి డాట్లు కనెక్ట్ చేస్తే ఇలా తెలంగాణ ప్రజలకు ఏమర్థమవుతుంది? ఇక్కడ కాంగ్రెస్ గెలవంగానే ఇక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రావద్దు. తెలంగాణలో పార్లమెంటుకు మీరు ముగ్గురు కలిసి ఫైట్ చేస్తే కాంగ్రెస్కి 10, 12, 13 సీట్లు వస్తాయి. మీ ఇద్దరు ఎటు కాకుండా అయిపోతామని చెప్పి వీళ్ళు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను సరిగా పెట్టకుండా వాళ్ళ ఓట్లన్నీ కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఈరోజు రాజాసింగ్ చెప్పిన మాటలలో తేట తెల్లం అయిపోయింది. ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ బీఆర్ఎస్ తో పాటు బీజేపీని డిఫెన్స్ లో పడేసిందన్న చర్చ జరుగుతోంది. ప్రెజెంట్ సిచ్యుయేషన్ ను యూజ్ చేసుకుని రెండు పార్టీలను మరింత టార్గెట్ చేస్తున్నారు హస్తం నేతలు.